హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్లో అయితే రాజ్, కావ్య బాంబ్ బ్లాస్ట్లో చనిపోతారు. ఇంకా అపర్ణ నడవలేని తన భర్తతో ఇద్దరు పిల్లల్ని బయటికి తీసుకొచ్చి పెంచలేక రేఖ దగ్గరే పని మనిషిగా ఉంటూ కావ్య కూతుర్ని, అప్పు కూతుర్ని ఇద్దరిని కూడా పెద్దవాళ్ళని చేస్తుంది. ఇంకా సుభాష్ మంచం పైనే పడి ఉంటాడు. మరోవైపు చిన్న స్వరాజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దొరకడంతో వాళ్ళకున్న దాంట్లో రాజ్ను కూడా కొడుకులా చేరదీసి పెంచుకుంటారు. అయితే స్వరాజ్ తన మేనమామ రాజ్లా మళ్ళీ మన ముందుకొస్తున్నాడు. మరోవైపు కావ్య కూతురు ఇందు కావ్యాలనే మళ్ళీ మన ముందుకొస్తుంది. అయితే మంచంపై ఉన్న సుభాష్కి కావ్య కూతురైన ఇందు కాఫీ తీసుకొచ్చి వస్తూ ఉంటుంది. తాతయ్య గారికి వేడివేడి సూప్ రెడీ అని చెప్పేసి కావ్య కూతురైన ఇందు సుభాష్ దగ్గరికి వస్తుంది. అది చూసి అపర్ణ చాలా బాధపడుతూ, యువరాణిలా బతకాల్సిన నువ్వు ఇంట్లో పని మనిషిలా బ్రతుకుతున్నావు అని అంటూ అపర్ణ బాధపడుతూ ఉంటుంది. ఇంకా సుభాష్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. దీనంతటికి కారణం ఆ రేఖ కారణంగా నువ్వు ఈ ఇంటికి పని మనిషిలా బ్రతుకుతున్నావు. నీకెందుకమ్మా ఇలాంటి కర్మ, యువరాణిలా బతకాల్సిన నువ్వు అంటూ అపర్ణ చాలా బాధపడుతూ ఉంటే, నాన్నమ్మ నువ్వేం బాధపడకు, ఎలా ఉంటేనే నేను మా అమ్మ ఆశయాల్ని, మా నాన్న ఆశయాల కోసమే బ్రతుకుతున్నాను. మా నాన్న కలలు, మా అమ్మ ఆశయాలను నేను నెరవేర్చుతాను. ఈలోపు ఎవరు నన్ను ఎలా చూసినా ఏమనుకున్నా నాకు అనవసరం, నేను వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాను అని ఇందు అయితే అంటూ ఉంటుంది. మరోవైపు రాజు అయితే బస్తీలో పెరుగుతూ ఉంటాడు. ఇంకా నీళ్ల కోసం వీధిలోకి వచ్చి నీళ్ల ట్యాంక్ దగ్గరకు వచ్చి నీళ్ళైతే పడుతూ ఉంటాడు. అయితే అక్కడ బస్తీ వాళ్ళంతా కూడా నీళ్ల కోసం కొట్టుకుంటూ ఉంటే, వీళ్ళ నుంచి నేనెలా నీళ్లు పట్టుకోవాలి, ఏదైతే అదయింది, ఎలా అయినా సరే నేనే ముందు నీళ్లు పట్టుకోవాలి అంటూ రాజు నీళ్లు పట్టుకోవడానికి మధ్యలో దూరేస్తూ ఉంటాడు. మేము ఇందా నుంచి ఇక్కడ ఉన్నది, నువ్వు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతే చూస్తూ ఉండడానిక, మధ్యలో ఎలా పట్టుకుంటావు అంటూ ఆడవాళ్ళంతా కూడా రాజుని నిలదీస్తూ ఉంటే, ఏంటే నన్నే పట్టుకుంటావా అని చెప్పేసి వాళ్ళతో రాజు గొడవలాడుతూ ఉంటాడు. అయితే రాజు వాళ్ళకి గొడవలు పెట్టేసి తను మెల్లగా నీళ్ళ ట్యాంక్ దగ్గరకు వచ్చి బిందెలతో నీళ్లు పట్టేసుకుంటాడు. ఇంకా విజిల్ వేస్తూ, లేడీస్, నా నీళ్లు నేను పట్టుకున్నాను, మీ నీళ్లు మీరు పెట్టుకోండి అని చెప్పేసి తను తెచ్చుకున్న బిందులైతే పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే బస్తీ లేడీస్ అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరోవైపు కావ్య కూతురైతే తన తల్లి కావ్య, తన తండ్రి రాజ్ ఆశయాల కోసం బ్రతుకుతూ ఉంటుంది. ఇంకా రాజ్ తన మరదలైన ఇందుకి చేరువకు దగ్గరలో ఉంటాడు. మరి వీళ్ళిద్దరి కలయిక ఏ విధంగా ఉంటుందనేది రానున్న ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ప్లీజ్ మిస్ అవ్వకండి. ముందుగానే చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.